హోటల్ ఓనర్ అంటే చాలా పెద్దవాడు అనుకున్నాను, బాగా యంగ్. పుచ్చుకున్న వాళ్ళు ఎంగే, అప్పిచ్చిన వాళ్ళే వంగిపోతున్నారు ఇక్కడ. నేనేం అప్పు తీర్చనంటం లేదు. ఎలా తీరుస్తారు? ఆ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ మాట్లాడుతున్నాం. ఓకే అయితే నెక్స్ట్ 3 yearsలో 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. అది అవదమ్మా. ఏముంది, రేపే హోటల్ మీద రేడ్ జరుగుతుంది. 4 కాల్ గర్ల్స్ని పట్టుకుంటాం. కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చింపేసి వెళ్ళిపోతారు. అనవసరంగా ఈ గోల్ జోలికి వెళ్ళొద్దమ్మా. నా ఫేస్ చూసి చెప్పండి సార్, నాకు ఇగో ఉందా? ఈ గడ్డం గీశానంటే అమూల్ మిల్క్ క్యాట్ బేబీలా ఉంటాను సార్ నేను. రియల్లీ సార్. ఆవిడప్పు మాఫీ చేస్తా, పైన 25 ఇస్తా. హోటల్ నాకు రాసిమనండి. నేనేం ఎక్కువ అడిగానా సార్? నా లైఫ్లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. యేసునాథా, ఆర్ యు రెడీ? ఐ ఆమ్ రెడీ. మీరు ఇలాగే ముందుకేశారనుకోండి, మా వాడికి అసలే కోపం ఎక్కువ. అనవసరంగా ఆవేశంలో మీ ఆయన్ని. ఆవేశం ఎందుకు రాదండి? ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది. ఏదో ఒకటి చేస్తాం, కోస్తాం. దీన్ని కోయడానికి పేక కోయడానికి పెద్ద తేడా ఏం లేదండి. కోసేటప్పుడు అది కదులుద్ది, ఇది కదలదు, అంతే తేడా. రోడ్ నంబర్ 12 పోనీ. మేడం, మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెల మీద చేయి పెట్టినాయా? ఎవడో నువ్వు? నేనా? డ్రైవర్ని. డ్రైవర్తో డిస్కషన్ అంటే తోసేయండి. ఏసీపీ నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తారా? కాల్చి పడతాను. నువ్వేనా కూడా అనుకున్నావే? రే హౌలేగా, నేను ఎగ్జిబిషన్కి వచ్చానంటరా. నువ్వు కాలిస్తే చూడడానికి. భయం ఉన్నోడు అరుస్తాడు, బలం ఉన్నోడు భరిస్తాడు. నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా. రేయ్, నలుగురిని కొడితే నువ్వేమన్నా దార్కారియా? పాత బస్తే పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్. నేను ప్రతి సండే ఒకే టేబుల్ మీద 13 గర్ల్స్ ఆడతాం. స్టేటస్ సెంటర్లా ఫోన్ చేయి. సార్ పేరు చెప్పాడు కదా, ఫోన్ చేయి. సార్ చేస్తాను. హలో, ఏంటి ఇప్పుడు? ఏంటి ఆ బిల్డప్? అసలు ఆ సగం సుట్టుగాడు ఎవడు? ఏంటా ఎవడికి ఫోన్ చేస్తున్నావయ్యా? ఫోన్లోనే పంచాయతీ చేస్తారా? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? పండిపోయింది ఇక్కడ, రంగేశామంతే. వచ్చేస్తుంది. హలో, ఎవరన్నా? ఏమైందన్నా? గన్ 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 దిచ్చో. సారీ సార్, నాకు వీడికి అసలు సంబంధమే లేదు సార్. కార్డు ఇస్తే పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను. అది కూడా పెద్ద బాలేదు సార్. ఏమైందన్నా? ఏమైందంటే ఏమైంది? మాడిపోయింది ఇక్కడ. ఇక మీద పంచాయతీ చేసేటప్పుడు ఆడు ఎవడు ఏంటి ముందు కనుక్కున్నాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్లో తలట్టేశారు. రేపు ఢిల్లీ రమ్మన్నారు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనోసార్. అక్కడ పారిపో. సార్ ఇంతకీ నా పోస్ట్ ఉందా ఊడిందా సార్? మీరు ఇలా రండి సార్, నేను కనుక్కుని చెప్తాను. ఎరా నీకు హోటల్ ఇస్తే అమ్మేయాలా, లేకపోతే చంపేస్తావా? అమ్మితే కొనుక్కో, అది వ్యాపారం. లాక్కోవద్దు, దౌర్జన్యం. ఆవిడ్ని కాపాడడానికి నేనున్నాను. నా నుంచి కాపాడడానికి నీకెవరున్నారు? సార్ వాడు భయంతో పోయేలా ఉన్నాడు. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా. నన్నేం చేయమంటావు? ఎట్రా
నిన్నే. నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందిరా? ఈసారి కొట్టనరా. సరిగ్గా అరగంటలో చినిగిపోయిన అగ్రిమెంట్ ఆవిడ చేతిలో గాని పడకపోతే యేసునాథా, మీరు ఆ మాట కంప్లీట్ చేయొద్దు అంతే. నేను మీకు ఈ అవకాశం ఇవ్వను. నమ్మండి. పేపర్ పెన్ ఉందా? గౌరవనీయులైన సునందా చెల్లెలు గారికి, అమ్మా అమ్మా, మీరు నాకు చెల్లెలు లాంటి వారు. మీరు నా చెల్లెలు లాంటి వాళ్ళమ్మా. మీతో అలా ప్రవర్తించటం తప్పు. ఇదిగో మీ పేపర్స్ చేతిలో పెడుతున్నాను. ఫ్యూచర్ లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీ బ్రదర్లా చేసి పెడతాను. జరిగిన దానికి ఎంతో సిగ్గుతో కుమిలిపోతున్నాను. అరే సారీ తెలుగులో ఏమంటారా? క్షమించండి అమ్మా. ఏమైంది? గంట క్రితం సైతాన్ నెత్తి మీద ఆడుతున్నాడమ్మా. హోటల్ కావాలన్నాను. ఇప్పుడు ప్రభువు గుండెల్లో పాడుతున్నాడమ్మా. తిరిగి ఇచ్చేస్తున్నాను. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? బలవంతంగా రాయించుకున్నప్పుడు ఎందుకు అని ఒక్కడూ అడగలేదు. మారిపోయి ఇచ్చేస్తుంటే ఎందుకండి ఇన్ని క్వశ్చన్లు? అవునులేండి, ఎదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. అది కాదండి. అమ్మా, మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. యేసునాథా, ఏంటి సిద్ధు గారు, వాడు మిమ్మల్ని చూస్తున్నాడు? అబే లేదండి, ఉందండి. ఊరుకోండి ప్రమిల్ గారు, మరీ చెప్తారు. ప్రమిల్ గారు, నాకు చాలా భయం వేస్తుంది ప్రమిల్ గారు. మీలో ఏదో మ్యాజిక్ ఉంది, దానికి ఎవరైనా పడిపోతారు. నేను ఐస్ క్రీమ్ తింటున్నట్టు అమ్మకు చెప్పుకు. నాకు ఒళ్ళొచ్చేస్తుంది నీ భయం. ఆహా, హే, నాకు పొగపడదు. ఆహా, నీకు కథ చెప్తానట్రా. ఇద్దరు స్టువార్ట్పురం దొంగలు ఒకే ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఒకరికొకరు ఎదురయ్యారు. ఎవరిని చూసి ఎవరు అరిచినా ఇంట్లో వాళ్ళు లేచేస్తారు, ఎరక్కొట్టేస్తారు. అందుకే వాళ్ళిద్దరు తెలివిగా ఏం చేశారంటే దొరికిన దాన్ని చెరిసగం పంచుకొని ఎవరి బొక్కల్లోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంట్లో నీతేంటి బంగారం? నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నేను సిగరెట్ తాగేటప్పుడు నువ్వు ముక్కు మూసుకో.